హాయ్ గైస్, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఒక సీతాకోక చిలుకను చూశారా? అది చూడడానికి చెట్టు మీద నుంచి రాలి పడిపోయిన ఒక ఎండి ఆకుల్లా కనిపిస్తుంది. మరియు ఈ టాప్ 5 ఇన్విజిబుల్ అనిమల్స్ లిస్ట్ లో ఇలాంటి ఒక క్రియేచర్ గిట్టంగా ఉంది. ఇది ఇరిగిపోయిన ఒక కట్టె మీద కూర్చున్నా గానీ కనిపించదు. మీరు ఇంతకు ముందెన్నడూ చూడని ప్రపంచంలోనే ఇలాంటి 5 అదృశ్య జంతువుల గురించి నేను మీకు చూపిస్తాను. అయితే గైస్, వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోను స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 5 ఇన్విజిబుల్ అనిమల్స్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 5 లీఫ్ ఇన్సెక్ట్. గైస్, ఒకవేళ మీకు మీ ఫోటోను తయారు చేసేందుకు అనుమతిస్తే మీరు ఎంతసేపు అలానే నిలబడగలరు. మనలో 99% మందికి మన శరీరంపై నియంత్రణ లేకపోవడం వల్ల ఏ సమయంలోనైనా వణుకు పుట్టి కదలవచ్చు. కానీ లీఫ్ ఇన్సెక్ట్ ఎలాంటి జీవి అంటే కొంచెం గిట్ట కదలదు. దీన్ని చూసి ఎవరైనా సరే మోసపోవడం ఖాయం. ఎందుకంటే అది చూడడానికి ఒక ఆకులా కనిపిస్తుంది కాబట్టి. ఇది ఎప్పుడైనా ఆకుల మీద కూర్చుంటే సాధారణంగా మనుషులు వాటిని గుర్తించలేరు. ఇది ఆకునా లేదా ప్రాణంతో ఉన్న ఒక జీవినా? అసలు ఇది అడవుల్లో ఉన్న జంతువులకు మరి పక్షులకు అతి ఇష్టమైన ఆహారం కాబట్టి అవి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఇలా చేస్తాయి. వీటికి కొంచెం గిట్ట ముప్పు ఏర్పడ్డా అవి స్టాచ్యూగా మారిపోతాయి. దాంతో వీటిని ఏ జీవి గుర్తించలేవు. ఇది ఒక హార్మ్లెస్ ఇన్సెక్ట్ జీవి మరియు వాటికి ఆహారం చెట్ల నుండి వచ్చే పండ్ల ద్వారా లభిస్తుంది. అవి తమ జీవితం అంతా చెట్ల పైన మరియు ఆకుల పైన గడుపుతాయి. వాటి పిల్లలు కూడా చాలా తక్కువ మూవ్మెంట్ చేస్తాయి. నెంబర్ 4 లీఫ్ టైలెడ్ గీకో. గైస్, ఒకవేళ మీలో ఎవరైనా ప్రపంచంలోనే అత్యుత్తమైన దాక్కునే జీవి అంటే అది తప్పేమీ కాదు. ఎందుకంటే అవి చెట్ల మీద ఏ విధంగా దాక్కుంటాయంటే దాక్కున్న తర్వాత వాటిని కనిపెట్టడం నిజానికి అసాధ్యమైన పని. చెట్లపై వాటిని కనిపెట్టడానికి మీ 2 కళ్ళు స్పష్టంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు వాటిని చెట్లపై గుర్తించగలరు. ఈ వింతగా కనిపించే బల్లి మెడగాస్కర్ ఐలాండ్ లో పెరుగుతుంది మరియు ఇది అనేక రంగులలో ఉంటుంది. ఇది చెట్లపై ఎండిపోయిన ఆకులా కనిపిస్తుంది. దానివల్ల వీటిని చెట్లపై గుర్తించడం చాలా కష్టమైన పని. ఇది మాత్రమే కాదు, గీకో పర్యావరణానికి అనుకూలంగా తమ రంగును కూడా మార్చుకుంటాయి. గీకో యొక్క ఈ అదృశ్య శక్తి కారణంగా ఇది ఆహారం కోసం మరెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే దాని ఆహారం స్వయంగా దాని దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే దాని శరీరం రంగు కారణంగా చిన్న చిన్న కీటకాలకు అది కనిపించదు. దానివల్ల ఆ కీటకాలను వేటాడి కడుపు నింపుకుంటుంది. నెంబర్ 3 ఈస్టర్న్ స్క్రేచ్ ఔల్. ఇవి చాలా తెలివిగా వేటాడే ఒక జీవి. ఏదైనా ఎండిపోయిన చెట్టుపై కూర్చుంటే కనిపించకుండా పోతాయి. అవి చెట్లపై కూర్చున్నప్పుడు వాటి రెక్క కారణంగా వాటిని చూడడం చాలా కష్టం మరియు మీరు దానిని జాగ్రత్తగా చూడకపోతే మీరు వాటిని ఎప్పటికీ కనిపెట్టలేరు. అలాగే వాటి కళ్ళు గిటంగా బ్యాక్గ్రౌండ్ తో మ్యాచ్ అయిపోతాయి. అవి చెట్లపై కూర్చున్నప్పుడు వాటిని పెద్ద పెద్ద పక్షులు గిటంగా ఈ గుడ్లగూపలను గుర్తించలేవు. ఈ గుడ్లగూపలు ఎండిపోయిన చెట్లపై విహరించడానికి ఇష్టపడతాయి మరియు ఆ చెట్టుపై గూళ్లను కూడా వేసుకుంటాయి. నెంబర్ 2 ద బఫ్ టిప్ మౌత్. గైస్, ఈ బఫ్ టిప్ మౌత్ ప్రపంచంలోని అత్యంతగా కనిపించని జీవులలో ఒకటి. వాటిలో ఇంట్రెస్టింగ్ కరమైన విషయం ఏమిటంటే దాని ఆకారం సరిగ్గా కత్తిరించిన చెట్టు కొమ్మలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ జీవి వీడియో మరియు ఫోటోను చూస్తున్నారు, కానీ చాలా మంది మాత్రం ఇది ఒక కట్టె ముక్క అని అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు పొరపడ్డట్టే. కానీ ఇది కట్టె ముక్క కాదు, ఇది ఒక ఇన్సెక్ట్. దీని ముందు మరియు వెనక రంగును చూసి ఎవరైనా సరే కత్తిరించిన ఒక కట్టె అని అనుకుంటారు. దీని సైజ్ కేవలం 3 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఇవి కేవలం తోటలో మరియు అరణ్యాలలో కనిపిస్తాయి. ఇవి జూన్ జూలై నెలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి శీతాకాలం మొత్తం చెట్టు లోపల దాక్కొని జీవిస్తాయి. వీటికి రెక్కలు గిటంగా ఉంటాయి. ఎప్పుడైతే వాటి రెక్కలు విప్పుతాయో అప్పుడు వాటిని సులభంగా కనిపెట్టవచ్చు. సో గైస్, ఫైనల్లీ మాట్లాడుకుందాం నెంబర్ 1 గురించి. నెంబర్ 1 ఓక్ లీఫ్ బటర్ఫ్లై. గైస్, మీరు మీ లైఫ్ లో ఎన్నో రకాల సీతాకోక చిలుకలను చూసే ఉంటారు, కానీ ఈ ఇన్విజిబుల్ సీతాకోక చిలుకను మీరు ఎప్పుడు చూసుండరు. మీరు దీన్ని మొదటిసారి చూసినప్పుడు ఇది చూడడానికి పూర్తిగా ఎండిపోయిన ఆకులా ఉంటుంది. ఇది కేవలం ఒక ఆకే అనుకోకండి. ఇది ఆకు రూపంలో ఉన్న ఒక అద్భుతమైన సీతాకోక చిలుక. ఇది ఒక ఆకులా ఉంటుంది, కానీ ఇది చాలా ప్రత్యేకమైన మరియు అరుదైన సీతాకోక చిలుక. అడవిలో సీతాకోక చిలుకలను కనుగొనడం అసాధ్యమైన పని. ఎందుకంటే అడవులో ముందే చాలా రాలిపోయిన ఆకులు నేలపై పడి ఉంటాయి. ఈ సీతాకోక చిలుక అందులో కూర్చుంటే దానిని కనుగొనడం మరింత కష్టం అవుతుంది. ఈ సీతాకోక చిలుకలు నేపాల్, చైనా, భూటాన్, థాయిలాండ్ మరియు వియత్నాం లో కూడా కనిపిస్తుంది. సీతాకోక చిలుక రెక్కలు బయటి నుండి ఎండిపోయిన ఆకులా కనిపిస్తాయి, కానీ రెక్కలు విప్పినప్పుడు లోపలి నుండి చాలా కలర్ఫుల్ గా మరియు చాలా అందంగా కనిపిస్తాయి. సో ఇంతే గైస్, ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఈ టాప్ 5 ఇన్విజిబుల్ అనిమల్స్ లో ఏ అనిమల్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో. అప్పటి వరకు బాయ్. జై హింద్.